హాయ్ ఆల్, వెల్కమ్ టు హమారా యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? కార్తీక మాసం అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది అరుణాచలం అండి. బెంగళూరు నుంచి జస్ట్ 180 కిలోమీటర్సే. రోడ్స్ చూస్తున్నారు కదా, ఎక్సలెంట్గా ఉంటాయి. 2.5 అవర్స్లో గట్టికి కొడితే రీచ్ అయిపోవచ్చు. ఈ వీడియోలో అసలు అరుణాచలం ఫస్ట్ టైం వెళ్ళిన వారు ఏ ప్లేసులు కవర్ చేయాలి, అండ్ ఫ్యామిలీతో వెళ్తే ఎక్కడ ఉండాలి, అండ్ ఆల్సో అరుణాచలం టెంపుల్ లోపల చాలా ప్లేసెస్ ఉంటాయండి, మీరు మిస్ అవుతారు డెఫినెట్లీ. ఈ వీడియోలో అందుకే ఏది మిస్ అవ్వకుండా అన్నీ కవర్ చేశానండి. చూస్తున్నారు కదా, 3 o'clock ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యానండి. నేను ఈవినింగ్ 6 కల్లా రీచ్ అయ్యాను. ద ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ ద హిల్. అసలు ఒకటే మాట నోట్లో తిరుగుతుందండి, అరుణాచల శివ. అరుణాచలం హిస్టరీకి వెళ్ళిపోదామండి ఇప్పుడు. ఈ కొండ 3 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అంటే మీరు నమ్ముతారా? ఎస్, నేను ఫస్ట్ ఇది వినంగానే మైండ్ బ్లాంక్ అయిపోయింది నాకు. అండ్ డిఫరెంట్ యుగాల్లో ఇది డిఫరెంట్గా ఉండేదంటండి. ఫస్ట్ అసలు ఇది గోల్డ్ కొండ అంటండి మొత్తం. అలా యుగాలు మారగా ఇప్పుడు కలియుగంలో మట్టి కొండ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న స్టోరీలోకి వెళ్దామండి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి మధ్యన ఒక చిన్న గొడవ మొదలవుతుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. అప్పుడు శివుడు జ్యోతిస్తంభం రూపంలో దర్శనమిచ్చి దీని యొక్క ఆది లేదా అంతము కనిపెట్టిన వారు గొప్ప అని చెప్తారండి. దానితో విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి కిందకి వెళ్ళడం మొదలు పెడతారు. అండ్ హంస రూపం దాల్చి బ్రహ్మదేవుడు పైకి ఎగరడం మొదలు పెడతారు. కానీ ఎవరూ కూడా దాని యొక్క ఆది అంతం కనిపెట్టలేకపోతారు. దీనితో అర్థమవుతుందండి శివుడు ఎంత పవర్ఫుల్ అనేది, అండ్ ఇన్ఫైనైట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని. వాళ్ళిద్దరూ సాటిస్ఫై అవుతారు. అప్పటి నుంచి శివుడు ఈ కొండలోనే జ్వాల అగ్ని స్వరూపుడై కొలువై ఉన్నారని భక్తులందరి నమ్మకం అండి. ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్స్ ఉంటుందండి గిరి ప్రదక్షిణం. అండ్ 8 లింగాలు ఉంటాయి, చాలా పవర్ఫుల్ లింగాలు. అన్నీ కవర్ చేస్తాను ఈ వీడియోలో. అండ్ ఆల్సో మెయిన్ టెంపుల్లో ఈ పంచ లింగాల్లోని మెయిన్గా మనం దర్శించుకోబోయేది అగ్నిలింగం అండి. అందుకే కొంచెం హీట్ అయితే తెలుస్తుంది ఎంటర్ అవ్వంగానే మెయిన్ టెంపుల్లో. ఎంతైనా అంత శివోహం. ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళిన వారు రాజగోపురం అని ఉంటుందండి, అక్కడికి వెళ్ళి ఒక దీపం అండ్ కొబ్బరికాయ కొట్టండి. అండ్ ఏమన్నా దిష్టి తీయించుకోవాలి అనుకునేవారు దిష్టి తీయించేసుకోవచ్చు. అది అయ్యాక క్లాక్ వైజ్ అంటే రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ హిల్ ఫేసింగ్ ఉండాలండి. అలా ఉండేలా చూసుకుని స్లోగా నడక మొదలు పెట్టండి. ఎందుకంటే 14 కిలోమీటర్లు ఉంటుందండి చుట్టూ గిరి ప్రదక్షిణం. అలా మనసులో అరుణాచల శివ అని చెప్పి తలుసుకుంటూ స్లోగా వెళ్ళండి. ఫస్ట్ మనకు తగిలేది ఇంద్రలింగం, అలా చూపించినట్టుగా మళ్ళీ అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, దాని తర్వాత కుబేరలింగం మరియు ఈశాన్యలింగం అండి. తమిళనాడులో కార్తీక దీపం ఫెస్టివల్ అని చేసుకుంటారండి. నవంబర్ టు డిసెంబర్ వస్తుంది అది. ఎస్పెషల్లీ పౌర్ణిమ అంటే ఫుల్ మూన్ డేస్లో ఖచ్చితంగా వెళ్ళడానికైతే ట్రై చేయండి. కానీ ముందరే ఒక హెడ్సప్ ఇస్తున్నాను, ఇసకేస్తే రాలినంత జనం అయితే ఉంటారు. సో కొన్ని ప్రికాషన్స్ తీసుకుని ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటే జాగ్రత్తగా దర్శనం అయితే చేసుకోండి. ఇలా మిడిల్లో 8 లింగాలు కాకుండా సాయిబాబాది, మళ్ళీ మహావతార్ బాబాది కొత్తగా కట్టారండి. అండ్ ఆల్సో కాళీ అమ్మవారిది అండ్ సూర్యలింగం అండ్ చంద్రలింగం కూడా యాడ్ చేశారండి. ఈ 8 లింగాలు కాకుండా ఇవి కూడా ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి. గిరి ప్రదక్షిణం నా సజెషన్ అయితే అండి, తెల్లవారుజామున 3ంటికి లెగిశాను. 3:30 కల్లా రాజగోపురం అన్నాను కదండి, అక్కడికైతే వెళ్ళిపోయాను. దీపం అది వెలిగించుకుని 4ంటికి షార్ప్గా
గిరి ప్రదక్షిణం మొదలు పెట్టాను. నాకైతే ఎగ్జాక్ట్గా 3 అవర్స్లో అయిపోయింది. కానీ కోర్స్ డిఫరెంట్ పేసుల్లో ఆరామ్సే కూర్చుని కూడా నడవచ్చు, అదేమి ఇబ్బంది లేదు. కానీ నా సజెషన్ ఏంటంటే చెప్పులు సాక్స్ కూడా వేసుకోకుండా నడవండి, అదే మంచి పుణ్యాన్ని ఇస్తుంది. వాయులింగం తర్వాత మనకి ఒక మంచి వ్యూ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది అసలు. ఆ కొండను చూస్తుంటే ఓం నమ శివాయ తప్ప ఇంకేమీ తిరగట్లేదండి నోట్లో. చెప్పాను కదండి, మిడిల్లో చంద్రలింగం అండ్ సూర్యలింగం కూడా ఈ 2 యాడ్ చేశారు. అవి కూడా తప్పకుండా దర్శనం అయితే చేసుకోండి. అరుణాచలం వచ్చిన వాళ్ళు మోక్ష మార్గం అని ఉంటుందండి, కుబేరలింగం చూస్తున్నట్లుగా దీని తర్వాత వస్తుందండి. కన్ఫామ్గా ఆ మార్గంలోంచి అయితే వెళ్ళిరండి, ఎందుకంటే అది మోక్షం అండ్ నరదిష్టి అయితే తగలకుండా చేస్తుందని మన భక్తుల నమ్మకం అండి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అసలు కొంచెం కష్టం అవుతుంది. అంటే ఇది ఫ్యాట్ బేసిస్ మీదే చెప్తున్నాను. కొంతమందికి అరగంట పట్టొచ్చు, కొంతమందికి 10 నిమిషాలు పట్టొచ్చు, కొంతమందికి 1 నిమిషంలో వచ్చేస్తారు. సో దీన్ని చూసి మనకి ఇంకొకటి తెలిసేది ఏంటంటే మన బాడీని మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. అలా నడుస్తూ ఉండగా మోక్ష మార్గం తర్వాత ఇంకా ఫైనల్ లింగం ఉంటుందండి, అదే ఈశాన్య లింగం. చూస్తున్నారు కదా, వ్యూ అయితే అదిరిపోయింది. కొండ పైన చూస్తున్నట్లుగా మబ్బులు కమ్మినాయి ఫ్రెండ్స్. అసలు ఒక జూమ్ వేసుకున్నాను, వర్షం కూడా మొదలైంది. చూస్తున్నారు కదా, వెదర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. లక్కీగా నేను వెళ్ళిన టైంలో సూర్యభగవానుడు కొంచెం కరుణించాడు. ఫైనల్లీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈశాన్య లింగం తర్వాత మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణం అయితే కంప్లీట్ అవుతుంది. మళ్ళీ తిరిగి రాజగోపురానికి వస్తారు. అసలు ఈ మ్యాజెస్టీ చూడండి ఎలా కట్టారో కానీ, ద్రవిడియన్ స్టైల్లో అంటండి. విజయనగరం రాజులు మన కృష్ణదేవరాయలు ఈ మండపాన్ని కట్టించారండి. 1000 స్తంభాల మండపం అంటారు దీన్ని. ఎంట్రన్స్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ ఆర్కిటెక్చర్ మాత్రం. చూస్తుంటేనే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అండ్ ఆల్సో టెంపుల్ లోపలే మీరు 26 ప్లేసెస్ని విజిట్ చేయాలి, ఇంక్లూడింగ్ ద మెయిన్ ఐడల్స్ ఆఫ్ అరుణాచలేశ్వరర్ అండ్ పార్వతీ అమ్మవారు. మొత్తం టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ ఆ 25 ప్లేసెస్ లిస్ట్ ఉంటుంది కదండి, అది వీడియో లాస్ట్లో మీకు షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా గైస్, ఎక్సలెంట్ ప్లేస్ అసలు. అలా మెయిన్ టెంపుల్ దర్శనం అయ్యాక 1 అవర్ రెస్ట్ తీసుకుని స్కంద ఆశ్రమం అండ్ విరూపాక్ష కేవ్ అంటారండి, ఇది రమణాశ్రమం బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడికైతే వచ్చేసాను. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ అండ్ పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ రమణ మహర్షి గారు వచ్చి మెడిటేషన్ చేసుకునేవారంట. అండ్ ఆల్సో ఇది 1.4 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. కొంచెం ఈ 14 కిలోమీటర్స్ నడిచి వస్తే మాత్రం టైర్డ్నెస్ అయితే ఉంటుంది, చూసుకోండి. అండ్ పక్కనే వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. అండ్ చూస్తున్నారు కదా, రమణాశ్రమం మీకోసం ఎక్స్క్లూజివ్ విజువల్స్. ఇక్కడ రమణ మహర్షి గారి లైఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారండి. అసలు ఇది ఒక పెద్ద వెల్ అండి. అండ్ ఆల్సో కొంచెం లోపలికి వెళ్తే ఆయన లైఫ్లో జరిగిన ప్రతి ఈవెంట్స్ని ఇక్కడ డాక్యుమెంట్ చేసి ఇమేజెస్ కూడా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, చాలా పీస్ఫుల్ ప్లేస్ అండి. అండ్ ఆల్సో బ్యూటిఫుల్ ప్లేస్ విత్ నేచర్. ఇక్కడ అప్పుడప్పుడు నెమళ్ళు కూడా వస్తూ ఉంటాయి, దట్స్ ఎ వెరీ గుడ్ సైన్. అండ్ ఇప్పుడు మీకు ఆయన సమాధి, జీవ సమాధి అయిన స్పాట్ చూపిస్తున్నానండి. ఇక్కడ అసలు పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేయండి. కుదిరితే అలా వచ్చి ఒక 10 to 15 మినిట్స్ మెడిటేషన్ చేసుకోండి, డిఫరెంట్ వైబ్స్ అయితే మీకు తగులుతాయి. ఇదే స్పాట్ అండి మహానిర్వాణ అటైన్ అయ్యారు ఆయన 14th April 1950.
చూస్తున్నారు కదా ఆయన వాడిన థింగ్స్ అండ్ ద ఫైనల్ బెడ్ అయితే డిస్ప్లేకి పెట్టారు. ఇది రమణాశ్రమం యొక్క ఎంట్రన్స్ అండి. చాలా పీస్ఫుల్గా సరౌండెడ్ విత్ హ్యూజ్ ట్రీస్ అండ్ బ్యాక్డ్రాప్లో అరుణాచలం హిల్ ఉంటుందండి. ఇప్పుడు మీకు ఫైనల్గా అరుణాచలం టెంపుల్లో 26 ప్లేసెస్ అయితే ఉంటాయని చెప్పాను కదండి. కుదిరితే ఇక్కడ పాజ్ చేసి వీడియోని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా 4 గోపురాలు అయితే ఉంటాయండి, మెయిన్ ఎంట్రన్సెస్. అందులో రాజగోపురం గురించి మాట్లాడుకున్నాం కదా, ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ అండి. సో ఈ పర్టికులర్ 26 స్పాట్స్ లిస్ట్ వచ్చి ఇక్కడ నేను డిస్ప్లే చేశానండి. ఆ 26 ఏమేంటి అనేది మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ అరుణాచలం టెంపుల్. కుదిరితే ఇది కూడా పాజ్ చేసి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అన్నీ స్లోగా కవర్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా నేను ఎక్కడ స్టే చేశానంటే రమణ టవర్స్. ఇది జస్ట్ రమణాశ్రమం నుంచి 500 మీటర్స్ ఉంటుంది. చూస్తున్నారు కదా గైస్, ఇది ఒక 1 BHK విత్ సిట్టింగ్ ఏరియా అండ్ ఆల్సో కిచెన్ ఏరియా విత్ ఫ్రిడ్జ్ అండ్ ఒక 1 బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్ అసలు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హమారా మరిన్ని వీడియోల కోసం.